గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా. పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా. ఉన్నతమైన నీవుపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీవుపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా. పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పురులర పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు 32వ కీర్తన 7వ చరణాన్ని నేను చదువుతాను. మీరు ఆ వాక్యాన్ని ఆలకించండి. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ప్రియుల చూడండి, వాక్య భాగంలో నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. ఇక్కడ ఒక మాటకి మరొక మాటకి లింక్ మనకు కనిపిస్తుందండి. మీరు కాస్త ఆలోచిస్తే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు ఎప్పుడు అనే ప్రశ్న గనక మనం వేసుకుంటే దానికి సరి అయిన సమాధానం ఏంటంటే, మనము ఆయన చాటున దాచబడినప్పుడు, దాగుకొనినప్పుడు అనే మాటని మనం గమనించాలి. ప్రభు మనం రక్షించాలని అందరం కోరుకుంటామండి. ఏ పరిస్థితులలో నుంచి అయినా, అది సమస్యలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, శోధనలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ప్రభు మన బ్రతుకులో ఒక అద్భుతం చేయాలని, ఆశ్చర్యకరుడైన దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం మన పట్ల చేయాలని, విడుదల, విజయము, రక్షణ మనకు కలిగించాలని మనం ఆశపడతాం. కానీ ఆశపడిన దానికి భిన్నంగా మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించమండి. ఆశిస్తుంటాము, ఆశకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాము, కోరుకుంటూ ఉంటాము, కోరుకొనిన దానికి వ్యతిరేకంగా నడిపించబడుతూ ఉంటామండి. అందుకే మనం ఆశించినది అందుకోలేకపోవడం, ప్రార్థించినది పొందుకోలేకపోవడం, నిరాశ నిస్పృహల మధ్య ఒంటరిగా నిలిచిపోవడం జరుగుతుంది అనే విషయాన్ని
మనం గమనించాలి. ఎందుకంటే నా దాగు చోటు నీవే, నా శ్రమలలో నీవు నన్ను రక్షిస్తావు. నేను వచ్చి నీ చాటును దాగుకున్నప్పుడు నన్ను రక్షించకుండా ఏమి దాటుకొని పోవు కదా. నిజమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన ప్రభు. ఆయన అన్నింటి మీద అధికారం కలిగిన వాడు, సర్వము మీద ఆయన శక్తి సామర్థ్యతలు కలిగిన దేవుడండి. అన్నప్పుడు ఏ పరిస్థితుల్లో మనము ఆయన చెంతకు వెళ్ళి, ఆయన చాటుకు వెళ్ళి ఆయన నీడలో దాక్కుంటామో ఆ విషయంలో ఆయన మనకు ఒక రక్షణ ప్రసాదిస్తాడు. మన ఎదుట నిలిచిన మనకు శత్రువుగా ఉన్న వాటిల్ని ఆయన గద్దిస్తాడు. ఆయన మనకు విమోచన కలుగు చేస్తాడు. లేఖనాల్లో మనం చదువుతామండి, ఆయన సముద్రాన్ని గద్దించెను అనే మాట మనం చదువుతాము. ఎవరి నిమిత్తం? ఆయన చాటున ఉన్న తమ బిడ్డల నిమిత్తం. వాళ్ళు కంగారు పడిపోయారు. ఆ పెరు తుఫాను చూశారు, అలజడులు చూశారు, అల్లాడిపోతూ ఇక గుండెను గుప్పిట్లు పెట్టుకుని గడగడలాడిపోతూ ఇక బైబిల్ పట్టుకుని బజార్లు తిరిగే రోజులు కావి అన్నట్లుగా వాళ్ళు అలజడి పాలైపోయారు. కానీ వారు ఆయన నీడలో, ఆయన చాటున ఉన్నారు గనుక ఆయన వచ్చి గాలిని, సముద్రాన్ని గద్దించాడు. సముద్రం నిమ్మళమైపోయింది, గాలి ఆగిపోయింది. నా ప్రియమైన సహోదరులారా, ఆయన తమ బిడ్డల నిమిత్తమై సముద్రాన్నైనా గద్దిస్తాడండి, సముద్రాన్నైనా పాయలు చేస్తాడండి. లేఖనాలలో ఈనాటికి సువర్ణ అక్షరాలతో వ్రాయబడిన సత్యమండి ఇది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సముద్రాన్ని గద్దించాడు, అపవిత్రమైన ఆత్మల్ని గద్దించాడు, ఆయనను శోధించుచున్న సాతానుని గద్దించాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన ప్రభు. మనం ఏం చేస్తున్నాం? శక్తి కలిగిన దేవునిని విడిచి విస్మరించి మనం తిరుగుతున్నాం. నాకు చదువు ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నాకు భక్తి ఉంది అని మనల్ని మనం చూసుకుని మురిసిపోతున్నాము. మనకేదో శక్తి ఉందన్నట్లుగా మనం భ్రమపడుతున్నాము. సాతాను చేతుల్లో చిక్కిపోతున్నామండి. మన ఎదుట ఒక పర్వతం ఉంది, ఒక కొండ ఉంది. ఆ కొండ చాటుకి మనం వెళితే అక్కడ దాచబడాలండి. నేను మీకు ప్రత్యేకంగా ఈ వాక్యంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయనను ఆశ్రయం చేసుకొని ఆయన దగ్గర ఎవరైతే దాగి ఉంటారో వారిని రక్షిస్తాడట. విమోచన గానములతో ఆయన వారిని ఆవరిస్తాడట. అంటే వాళ్ళ నోట ఎప్పుడు ఆ విమోచన గీతం వినబడుతుంటుందండి. ఎందుకంటే అన్ని విషయాలలో ఆయన చేత విమోచించబడిన వాళ్ళు మరి ఆ విమోచన గీతం కాక ఇంకే గీతం పాడుతారు? ఆ విమోచన గీతాలతో వాళ్ళు ఆనందిస్తూ ప్రహర్షిస్తారు, కానీ ఏడ్చుచూ ఎందుకు కూర్చుంటారండి? నా ప్రియమైన వారలారా, ఆ దాగి ఉండడం అనేది ఒక ఆశీర్వాదము. ఆ దాగి ఉండడంలోనే విజయం నాకు సోపానం అండి. ఈరోజు మనం దాగి ఉండడానికి ఇష్టపడం. ఎంతకాలం అండి దాగి ఉండేది? ఎంతకాలం అండి దాచబడేది? మేము ఇప్పుడండి బయట తిరిగేది? ఇలా ఆలోచిస్తామండి. మమ్మల్ని మేము ప్రత్యక్షపరుచుకునేది, మమ్మల్ని మేము రుజువు చేసుకునేది, మాకుగా మేము వెళ్ళేది ఎప్పుడండి అన్నట్లుగా మనం ఆలోచిస్తామే. కానీ మనం దాగి ఉండాలి, దాగి ఉండాలి, దాగి ఉండాలి. మా పాస్టర్ గారు ఒక పెద్ద ఆయన చెప్తుంటే విన్నాను. అదేంటంటే కరివేపాకు యమ సంబరపడిపోద్దట. అసలు ఘనతంతా నాదేను, నేను లేకపోతే ఏముంది అని అనుకుంటుందట కరివేపాకు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, మొదట మన పళ్ళెలో నుంచి తీసి పక్కన పెట్టేది ఏంటంటే దాన్నే. కానీ ఉప్పు ఉంది కదండి, ఎప్పుడు కనబడదు. కానీ ఆ ఉప్పు లోపల సంతోషిస్తుందట. ఏంటంటే, నేను కనబడకపోయినా పర్లేదు, నా యజమానునికి తృప్తిని కలుగు చేస్తున్నాను కదా, నా యజమానునికి సంతోషాన్ని ఇస్తున్నాను కదా అని లోపల సంతోషిస్తుందట. అది కనబడదండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, మనల్ని మనం ప్రత్యక్షపరచుకోవడం అని కాదు, కానీ మనము ఆయన నీడలో, ఆయన చాటున ఎప్పుడైతే దాగుకొని ఉంటామో ఆనాడు మనం సురక్షితంగా ఉండగలుగుతాము, సంతోషంగా బ్రతకగలుగుతాము, విజయవంతంగా జీవించగలుగుతాము. ఆయన కోరిన
ఆ ప్రణాళికని మనం సంపూర్తి చేయగలిగిన సాధనాలుగా మనం బ్రతకగలుగుతామండి. లేఖనాల్లో దైవజనుడైన ఏలియాను గురించి మనం చదువుతామండి. దేవుడు దైవజనుడైన ఏలియాని ఒక ఆశ్చర్యకరమైన పద్ధతిలో పోషించాడండి. మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనను నడిపించిన విధానం కానివ్వండి, ఆయనను పోషించిన విధానం కానివ్వండి, ఆయనను కాపాడిన విధానం, ఇవన్నీ మన మతికి మించినవండి. చూడండి, ప్రభు ఏలియాతో చెప్పిన మాట రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చదువుతాము. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము. ప్రియులారా, నేను ఇక్కడ మీకు నా మనసులో మాట చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయన వెళ్ళిందే అక్కడ చుట్టూ చూపుకెళ్ళినట్టు వెళుతున్నాడండి. అక్కడ ఆయనకి ఎవరూ తెలీదు, పరిచయాలు లేవు. మరి ఈయన అక్కడికి వెళ్ళి దాగి ఉంటే ఈయనకి ఎవరు తీసుకుని వచ్చి పోషిస్తారండి ఈయన్ని? ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళిన సంగతి నలుగురికి తెలిస్తే, ఈయన అక్కడ ఉన్న సంగతి సమాజానికి తెలిస్తే, ఏదో నలుగురు ఏదో తీసుకుని వచ్చి ఆయనకి పెడతారు, పోషించబడతాడు, 4 రోజులు అక్కడ ఉంటాడండి. దేవుని మాటలన్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నీవు అక్కడికి వెళ్ళి దాగి ఉండు అంటే, ఈయన వెళ్ళి అక్కడ దాగి ఉంటే ఏంటి తర్వాత పరిస్థితులు ఏంటి అనే ప్రశ్న ప్రతి మనిషికి కలుగుతుందండి. నేను అక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడకుండా, ఎవరి దగ్గరికి వెళ్లకుండా, ఎవరి చెంతకు వెళ్లకుండా, ఎవరి సహాయాన్ని కోరుకోకుండా నేను దాచబడి దాగి ఉండాలంటున్నాడు. ఏంటి? నన్ను ఏం చేయాలని, నా పరిస్థితి ఏమవ్వాలని, నేను అక్కడికి వెళ్ళి ఎవరు కంటపడకుండా దాగి ఉంటే నాకు ఎవరు తీసుకుని వచ్చి నాకు ఆహారం ఇస్తాడు, నేను ఎలా పోషించబడుతానని సమస్య ప్రతి మనిషికి తలెత్తుతుందండి. కానీ దేవుడు చెప్పింది అదే. మన పద్ధతులు వేరుగా ఉంటాయి, దేవుని పద్ధతులు వేరుగా ఉంటాయండి. మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయండి. దేవుని ఆలోచనలు మన ఎడల మనము ఊహించలేనంతగా ఉంటాయండి. ఎందుకంటే ఆ కేరేతు వాగు దగ్గరకు వెళ్ళి నీవు దాగి ఉండు అంటే దైవజనుడు అలాగే నేను శిరస్సు వంచి అక్కడికి వెళ్ళాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, చూడండి, ఆయన దాగి ఉండడం నేర్చుకున్నాడు. దేవుడు ఆశ్చర్యకరంగా పోషిస్తూ వచ్చాడండి. అక్కడ తనను తాను ఆయన ప్రత్యక్షపరచుకోకపోయినా ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది అక్కడ కేరేతు వాగు దగ్గర దైవజనునికి. ఆయన్ని పోషించింది ఎవరో తెలుసండి? కాకులు. మన దగ్గర ఏమైనా ఉంటే పేక్కపోతాయే కాకులు, అవి తీసుకొచ్చి పెట్టే ఆయనకి. మన దగ్గర పేక్కపోయి ఆయనకి తీసుకొచ్చి పెట్టేయండి. అంటే అర్థం ఏంటంటే ఆధారమే లేదు, ఆలోచించడానికి ఊహకే అందదు. కాకులు ఎలా తీసుకుని వస్తాయి, కాకులు ఎలా ఆకలి తీరుస్తాయి అంటే అదే మనము ఆలోచించనిది, మన ఊహకు అందనిది దేవుని యొక్క కార్యం అండి. కేరేతు వాగు దగ్గర హాయిగా ఉన్నాడు, కాకులు తీసుకుని వచ్చి పెడుతుంటే తిన్నాడు, దేవుని ప్రణాళిక నెరవేర్చాడండి. నువ్వు అక్కడికి వెళ్ళి వీళ్ళ సహాయాన్ని వాళ్ళ సహాయాన్ని వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి ప్రభు నన్ను పంపించాడండి, ప్రభు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చాడండి, దేవుని చిత్తమండి ఇది, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. పిల్లరా, ఎప్పుడైనా మనం ఆ దాగిన అనుభవంలో గొప్ప కార్యాలు చూస్తామండి, గొప్ప కార్యాలు చూస్తాం. మనం దాచబడాలి, దాగి ఉండాలి. నేను కాదు జీవించేది ప్రభు అన్నట్టు, నాది కాదు ఈ కార్యం నా దేవునిది అన్నట్టు, నాది కాదు ఈ సమస్య దేవునిది అన్నట్లు భారము ఆయన మీద మోపి మనము ఆయన సరసన, ఆయన నీడలో, ఆయన కౌగిలిలో, ఆయన మధ్యలో, ఆయన ఎదలో మనం దాగి ఉండాలి. ఆయనను ప్రత్యక్షపరచాలంతే. ఆయనను ప్రత్యక్షపరిచే జీవితంలో ఏ కొదువ ఉండదు, ఏ కొదువ ఉండదు. సమృద్ధే కలుగుతుంది. ఆధారాలే లేకపోయినా ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తాడు ఆయన. ఏ మార్గాలు మూయబడిపోయినాయి అని అనుకున్నామో ఆ చోట కొత్త మార్గాలు తెరుస్తాడు ఆయన. నూతనమైన మార్గాలను మన కొరకు ఆయన విశదపరుస్తాడు. క్షేమాన్ని, దీవెనను కలిగిస్తాడని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుందండి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే
రాజైన సౌలుని అభిషేకించే ఆ సమయాన్ని జరిగిన ఒక సన్నివేశం మనకు బాగా తెలుసు. ఇశ్రాయేలీయులు తమకు రాజు కావాలని కోరుకున్నారు. మాకు అందరికున్నట్టు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలని కోరుకున్నారు. సరే, ఈ చరిత్ర మనందరికి బాగా తెలిసిన చరిత్రే. ప్రభు మరి బెన్యామీయుడైనటువంటి ఆ సౌలుని ఏర్పరచుకున్నాడు, అభిషేకించాడు. మంచిది. ఇప్పుడు అక్కడ ఒక అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇది మనం పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో మనం చదువుతామండి. విశేషమైనటువంటి మాట ఏంటంటే, గోత్రాల చొప్పున ఒక్కొక్కరిని ఆయన తీసుకొని రమ్మన్నారు, వచ్చారు. కానీ ఆ రోజున ఈ బెన్యామీను గోత్రీకుడైనటువంటి సౌలు మీద ఆయన దృష్టి ఉన్నట్లుగా ప్రత్యక్షమైంది. తీరా చూస్తే అసలు సౌలే లేడు అక్కడ. అన్ని గోత్రాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ గోత్రాల ప్రకారం వచ్చున్నారండి. ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో, దేవుడు ఎవరినైతే ఎంపిక చేసుకున్నాడో ఆ వ్యక్తి కనిపించట్లేదు. ఆ గోత్రాల ప్రకారం ఏర్పాటు చేసుకుంటూ వస్తే వాళ్ళు అన్నారు, అయ్యా ఇంకా ఒకరు రావాల్సి ఉంది, మరి అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటోనని ప్రభుని విచారణ అడిగారు వాళ్ళు. అప్పుడు ప్రభు అన్నాడు, అతడు ఎక్కడికి వెళ్ళలేదు, అతడు అభిషేకించబడిన వాడు, అతను సామాగ్రిలో దాగుకొని ఉన్నాడు చూడండి అని ప్రభు చెప్పాడండి. నేను ఒక మాట మిమ్మల్ని అడగనా? అదేంటంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఒక బృహత్తరమైన పనికి. ఆయన మనల్ని ఎన్నుకున్నాడని తెలిస్తే మన ఆనందం ఎట్లా ఉంటుంది, మన ప్రచారం ఎట్లా ఉంటుందండి? ఇంకొకరు చెప్పిందాక మనం ఆగుతామా? ఏమండి, 500 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ 500 మందిలో 5 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ 5 మందిలో నీవు కూడా ఒక్కడివి అనే వార్త విన్నాడనుకో, వాడు ఇక ఊర్లో ఉంటాడా? మనం 10 మందిని మరల వెనక్కి పంపించి వెతుకులాడి తీసుకురావాలి కదండి. 500 5,000 మందిలో 5గురికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ 5 మందిలో నేను ఉన్నానంట అని తెలియగానే ఇంకా కన్ఫామ్ కాలా. అలా వార్త తెలియగానే మనకు అంత సంతోషమైపోద్ది. మరి సౌలు చూడండి ఆ మాటలు నేను చదువుతాను. 22వ వాక్యం అండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యం. కావున వారు అక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ దాగి ఉండే అనుభవం ఉందే, అది ఎంత దీవెనకు మనల్ని తీసుకుని వెళుతుందో చూడండి. అది తెలియక మనల్ని మనం ఫోకస్ చేసుకోవాలి, మనము ముందుకు వెళ్ళాలి అని మనము అని ఆరాటపడతాము. సాతానుగాడు కొట్టే మొదటి దెబ్బకి దామని పడిపోతాం. ఎందుకంటే మనము నేను ముందుకెళ్ళాం కదా. ప్రభువుని వెనక్కి నెట్టేసి, ప్రభువుని వెనక్కి తోసేసి, ఆయన ఊసే లేకుండా ఆయనను ప్రత్యక్షపరచవలసిన మనల్ని మనం ప్రత్యక్షపరచుకుంటూ అలా ముందుకు వెళ్ళామనుకోండి, సాతాను యొక్క అగ్ని బాణాలకి మనం గురి కావాల్సి వస్తుంది. అలా కాకుండా మనం క్రీస్తులో దాగి ఉండి క్రీస్తుని ప్రత్యక్షపరిచామనుకోండి, ఆయనను జయించగలిగిన వాడు ఎవడు కూడా లేడండి. ఆయన జయమే మన విజయం అవుతుంది. అందుకే సౌలు సామాగ్రిలోకి వెళ్ళి అక్కడ దాగి ఉన్నాడంట. నేను ఎంతటి వాడిని, నాకెందుకయ్యా, నేను ఏ పాటి వాడిని అన్నట్లుగా తనను తాను తగ్గించుకొని ఆయన దాగి ఉన్న అనుభవంలోనికి ఆయన వెళ్ళినట్లు లేఖనం చెప్తుంది. ఒక్క ప్రశ్న, మరి ఈరోజున మన యాత్రలో, మన విశ్వాసపు జీవితంలో ఇలా దాగి ఆయనను గణపరిచి ఆయనను ప్రత్యక్షపరిచే వ్యక్తులుగా మనం ఉన్నామా, లేక ప్రభుని మరుగు చేసి, నేను అనకూడదు, మీరు బాధపడకండి ఈ మాట అంటున్నానని, ఈరోజున కొంతమంది వారిలో ప్రభుని ప్రత్యక్షపరచడం అదొక అవమానంగా భావిస్తుంటారండి. మీరు క్రైస్తవులా అని ఎవరైనా అడుగుతారేమోనని, మీరు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ అని ఎవరైనా అడుగుతారేమోనని ఆ డౌట్ రాకుండా, ఆ అనుమానం రాకుండా కవర్ చేసుకుంటూ బ్రతుకుతారండి. బైబిల్ ఏమంటుంది? నువ్వు క్రైస్తవుడమైనందుకు సంతోషించమని వాక్యం చెప్తుంది. మనము పవిత్రుడైన దేవునిని ఆరాధిస్తున్నామండి, ఎందుకు సిగ్గుపడాలి?
పరిశుద్ధులైన దేవునిని మనం సేవిస్తున్నామండి, ఎందుకు మనం సిగ్గుపడాలి? నీతిమంతుడు, యథార్థవంతుడు, లోకాన్ని ఏలుతున్నటువంటి శక్తి కలిగిన దేవునిని మనం ఆరాధిస్తున్నప్పుడు మనం సిగ్గుపడాల్సిన అవసరమే ఉందండి. సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్, రహస్య క్రైస్తవ జీవితం. ఎవరైనా తెలుస్తుందేమో క్రైస్తవులమని అని దిగమింగుకొని బ్రతుకుతుంటారు. అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని వెనుకొక్కు తోసి వీళ్ళు మేము అని బ్రతుకుతుంటారు. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, దైవ కార్యం వాళ్ళలో మనం చూడలేమండి. ఎవరైతే జనుల ఎదుట ప్రభువును ఒప్పుకుంటారో వారిని గురించి తండ్రి ఎదుట ప్రభువు ఒప్పుకుంటాడట. అంటే మనలో ఆయన ప్రత్యక్షం అవ్వాలి, మనం ఆయనను చూపించాలి, మనము ఆయనలో దాచబడి దాగి ఉండాలి. అప్పుడే విజయం మన వెంట వస్తుంది, విజయ పతాక మన చేత ఉంటుంది, విజయ గీతం పాడగలుగుతాము, విమోచన గీతములతో మనం ప్రభుని ఆరాధించగలిగిన వ్యక్తులుగా మనం మార్చబడగలుగుతామనే విషయాన్ని ఈ వాక్యంలో గమనించాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, దాగి ఉండుటలో ఉన్న దీవెన ఏంటో ఆనాడు సౌలు దాగిన అనుభవాలలో ఎంత ఆశీర్వాదాన్ని అనుభవించాడు మేము చూస్తూ వచ్చాం ప్రభువా. అలాంటి వినయము కానివ్వండి, దాగిన అనుభవం కానివ్వండి, మీరు మాకు నేర్పించారు, మాకు బోధించారు. ఆ దిశగా మేము అడుగులు వేయడానికి నాయనా మీరు మాకు కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఎక్కడ ఎప్పుడు కూడా మమ్మల్ని మేము ప్రత్యక్షపరచుకోక, మిమ్మల్ని ప్రత్యక్షపరిచే సాధనాలుగా మమ్మల్ని ఒక్కొక్కరిని ఆయుధపరచమని ఈ కోరిక మా హృదయాలలో నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని నన్ను మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ ఈ రోజున జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న వారిని, అలాగే వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని నా తండ్రి, అలాగే ఎవరైనా దుఃఖం చేత వేదన చేత ఉంటే వారిని, వారి కుటుంబాల్ని ఆదరించి ప్రభువా మీరు దీవించమని శక్తి కలిగిన మీ బాహుకి మీ ప్రజలను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.